విజయ్ గారి పాలన ఎలా ఉంది? ఆయన తక్కువ రోజుల్లో పార్టీ పెట్టి సీఎం అయ్యాడు. ఎట్లా? ఎట్లా సాధ్యమైంది? అంటే ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ చాలా మంది హీరోలు పార్టీ పెట్టారు. ఇక్కడ హీరోలు పార్టీ పెట్టడానికి, విజయ్ పార్టీ పెట్టడానికి చాలా తేడా ఉంది. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే, రాజకీయంగా అంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అక్కడ తమిళనాడు ఏమన్నాడు? మీకు కొన్ని సమస్యలున్నాయి, నాకు కొన్ని సమస్యలున్నాయి. మనకు ఉమ్మడిగా కొన్ని సమస్యలున్నాయి. ఆ సమస్యలేంటో మాట్లాడుకుందాం అన్నారు. ముఖ్యంగా ఏంటంటే, రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు విజయ్ సక్సీడ్ అయిందేంటి ఎక్కడ అంటే, ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అన్నా డీఎంకే, ఏడీఎంకే లాంటి 50 సంవత్సరాలున్న పార్టీల్ని మట్టు కరిపించాడు అంటే, ఖచ్చితంగా ఆయన అంటే ఉత్తిగా పవన్ కళ్యాణ్ అన్నట్టు ఫ్లెక్సీలు పెడితేనో, లేకపోతే కటౌట్లు కడితేనో ఆ విజయం రాలేదు ఆయనకి. అంటే మాట్లాడడంలో చాలా చైతన్యవంతంగా మాట్లాడాడు. ఆయన స్పీచ్‌లు చాలా అంటే ఎక్కువ ఏంటంటే, యువర్ ఇంటెన్షన్ ఈస్ గుడ్, ఈస్ ఎవ్రీథింగ్ గుడ్ అంటారు. అంటే మన ఉద్దేశ్యం ఏదైతే మంచిదుందో అది మంచి జరుగుతా ఉంది. ఆయన ఎంతో సమాజాన్ని అధ్యయనం చేసి 10 సంవత్సరాల నుంచి సమానాధ్య ఆహ్, స సమాజాన్ని అధ్యయనం చేసి అంటే దీంట్లో ఎటువంటి మార్పులు రావాల్సింది ఉందని చెప్పేసి ఏడీఎంకే, అన్నా డీఎంకే లాంటి పార్టీలను కూడా 50 సంవత్సరాలున్న పార్టీలను కూడా మట్టి కరిపించి అంటే హ్యూమన్ టచ్ రాజకీయాలు చేశాడాయన. అది ఎక్కడైతే మానవ స్పర్శ లీడర్‌కి ఎప్పుడైతే తాకుతుందో ఖచ్చితంగా ప్రజలు దాన్ని అంటే హర్షిస్తారు. ముఖ్యంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గాని, ఆయన అవలంబిస్తున్న తీరు గాని ఖచ్చితంగా ప్రజల్ని చాలా వరకు ఆకట్టుకుంటుంది. మా రాష్ట్రానికి ప్రతి రాష్ట్రాలకి ఇలాంటి సీఎం ఉంటే బాగుండు అని వాళ్ళు అనిపిస్తా ఉంది. అది అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఖచ్చితంగా విజయ్ లాంటి లీడరు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. ఇప్పుడు విజయ్ గారు ఏంటంటే మత రాజకీయం చేయలేదు. ఒక మతాన్ని కించపరచలేదు. ఒక జాతిని కించపరచలేదు. అసలు హిందూ, ముస్లిం అనలేదు. ఇంకా డబ్బు కూడా పంచలేదు. అసలు డబ్బు కూడా వంచకుండా ఆయన సీఎం అవ్వడం ఎలా సాధ్యమైందంటారు? అన్నిటికంటే కూడా డబ్బు, కులము, మతము కంటే మానవ స్పర్శ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ టచ్ అనేది అంటే డబ్బు కొంతసేపటికి పోతుంది. మా మతం కొద్దిసేపటికి పోతుంది. కులం కొద్దిసేపటికి పోతుంది గాని అంటే మానవ స్పర్శ ఎప్పుడైతే తగులుతుందో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మానవ స్పర్శని విజయ్ టచ్ చేశాడు ఖచ్చితంగా. హ్మ్. అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీ అంత విస్తరణ చేయటానికి మాత్రం ఖచ్చితంగా చాలా లోతైన అధ్యయనం ఉంది. అంటే హుహు. సమాజాన్ని అధ్యయనం చేశాడు బాగా. అది ఆయన విజయానికి కారణమైంది. ఓకే సార్. ఇంకొకటేందంటే, అసలు మన ఇండియాలోనే ఇంతకు ముందున్న సీఎంలు గాకుండా, ఈయన వెరైటీగా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ గానీ, స్కూల్స్ గానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఏ సమస్య ఉందో, ఎక్కడ రోడ్ల సమస్యలు గానీ, అవన్నీ స్వయంగా ఆయనే వెళ్లి ఒక సీఎం క్యాండిడేట్ వెళ్లి చూడడం గానీ, చేయడం గానీ, గుళ్ళకు ప్రతి గుడి కి దగ్గరున్న బెల్ట్ షాపులు గానీ, అవన్నీ తీపియడం మీకెలా అనిపించింది? అంటే ఆయన సీఎం పదవిని ఎంజాయ్ చేయట్లేదు. సీఎం హోదాని ఆమె చూసుకోవట్లేదు. ఆయన ఏంటంటే నేను ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో అలానే ఉన్నాడు ఆయన. హుహు. మెయిన్ ఒక్క మాటలో విజయ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఆ? విజయ్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? అంటే ఒకే ఒక్కడిలో చూసాం మనం అర్జున్ లాంటి హీరోని. నిజంగా ఒకే ఒక్కడు హీరో ఇంతవరకు అయితే ప్రజాస్వామ్యంలో కనిపించలేదు. విజయ్ కనిపించాడు ఆహా! భారతదేశంలో మొత్తంగా. ఆహాహా! ఓకే సార్. ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ముందు చూడాల్సింది. ఇప్పటి వరకైతే చాలా అంటే ప్రపంచం మొత్తం ఆయనకెళ్ళి తిరిగి చూస్తుంది. అదే కొనసాగాలి కూడా. పీఎం అని అంటున్నారు కదా! జాతీయ స్థాయికి ఎదగొచ్చు అంటారా? ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే సార్. అటువంటి వాడే కదా పీఎం కావాల్సింది.